మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు ఈ నెల 25కు వాయిదా పడ్డాయి. ఈ కేసులో చాణక్య, దిలీప్ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు సిట్కు ఆదేశాలిచ్చింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు ఈ నెల 25కు వాయిదా పడ్డాయి. ఈ కేసులో చాణక్య, దిలీప్ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు సిట్కు ఆదేశాలిచ్చింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. మొత్తంగా ఒకవైపు అరెస్టులు, మరోవైపు బెయిల్ పిటిషన్లతో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు తెర మీదకు వస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు ఈ నెల 25కు వాయిదా పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, లిక్కర్ స్కామ్ కేసులో ఒకవైపు అరెస్టులు కొనసాగుతుంటే మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్లో కూడా కోర్టు ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. అలాగే మరొక వైపు బెయిల్ పిటిషన్స్ కి సంబంధించి కూడా అందరూ కూడా ఒక్కొక్కరుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో బెయిల్ పిటిషన్స్ కి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వాయిదా వేసింది కోర్టు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ కి సంబంధించి ఇవాళ జరిగినటువంటి, అంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారు కాకుండా ఎవరైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసుకుని ఉన్నారో వారందరినీ కూడా బెయిల్ పిటిషన్స్ అన్నింటినీ కూడా వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కేసుకి సంబంధించి ఆల్రెడీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసి ఉన్నారు. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి వారికి కూడా వారెవరికి బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వీరందరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ అయితే కోర్టు వాయిదా వేసింది. వాళ్ళు థ్యాంక్ యూ కాంతి.